కొల్చారం మండలంలో 4,60,000 పైచిలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు నరసాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవూరు రాజిరెడ్డి తెలిపారు. కొల్చారం మండలంలోని రంగంపేటలో గ్రామ కమిటీ అధ్యక్షుడు గొండ కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం రంగంపేట గ్రామం శివార్లో నూతనంగా ప్రారంభించిన నక్షత్ర ఫ్యామిలీ రెస్టారెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్, నాయకులు గజని వెంకట్ గౌడ్, మల్లారెడ్డి, బండి రమేష్, తుక్కాపూర్, శ్రీశైలం, కొమ్ముల రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కొల్చారం టి అనిల్ కుమార్, భారతమ్మ, రమవన్ గణేష్. మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ అందరికీ తెలుసు, గతంలో కూడా ఈ మండలానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇచ్చినప్పుడు కూడా నేను చెప్పిన, మన ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే దాదాపు డబుల్, ఒక సంవత్సర కాలంలో మనం 440 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇస్తే మనం 800 పైచిలకు కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్. ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రజల సంక్షేమం పట్ల ఏ విధంగా ఆలోచన చేస్తుందనే దానికి ఇది ఒక మచ్చుతునక. ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు చూసినా, ముఖ్యమంత్రి గారి అసెంబ్లీలో ప్రసంగం చూసినా, బయట ప్రసంగం చూసినా, మరి చేతులలో చూసినా మీ అందరికీ తెలుసు ఈరోజు విద్యా వ్యవస్థ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది. విద్యార్థులకు మరి స్కూళ్ళల్లో వసతులు కానీ, మరి విద్యార్థుల టీచర్ల నిష్పత్తి విషయంలో కానీ, నాణ్యమైన విద్యను అందించడంలో ఏ విధంగా కూడా వెనుకపోవట్లేదు. మొన్ననే చూసిరు, ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ముఖ్యమంత్రి పోలే, మన రేవంత్ వైండు ముఖ్యమంత్రి యూనివర్సిటీకి పోయి విద్యా వ్యవస్థ పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని అందరి ముందర ఉంచాడు. 10 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో లక్షల కోట్ల సంపద, మన ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయలు మనకు ఆదాయం వస్తే, మరి విద్యా వ్యవస్థకు ఏం పెట్టినామంటే ఒక్కసారి అంకెలు చూస్తే తెలుస్తుంది. ఒకరోజు ఉస్మానియా యూనివర్సిటీ పోతే మన విద్యార్థులు ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో కష్టపడి తల్లిదండ్రులు అందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి పంపిస్తే, ఉస్మానియా యూనివర్సిటీలో వసతులు కానీ, మరి అక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ వ్యవస్థ కానీ, భవిష్యత్తులో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించే విషయంలో కానీ ఏ విధంగా పనిచేసింది 10 సంవత్సరాలు మీ అందరికీ అర్థమవుతుంది. గాలి వదిలేసి మనం చెప్పట్లేదని అంకే చెప్తున్నాయి. 10 సంవత్సరాలు నిధులు నియామకాల పేరు మీద మనం ప్రభుత్వం ఆ రోజు తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పరచుకుంటే ఎన్ని ఉద్యోగాలు వచ్చిందో తెలంగాణ ప్రజానికి అని తెలియదా? అదే కదా, ఉద్యోగాలు ఇవ్వలేదని కదా మనం 2020